ఫిబ్రవరి నెల వృశ్చిక రాశి వారి రాశి ఫలితాలు. ఈ ఫిబ్రవరి నెలలో వృశ్చిక రాశి వారి జీవితంలో 5 పెద్ద మార్పులు జరగబోతూ ఉన్నాయి. అవి ఏమిటో తెలిస్తే ఎగిరి గంతేస్తారు. మరి ఆ మార్పులు ఏమిటో, వృశ్చిక రాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో ఏం జరుగుతుందో, వీరికి ఈ నెల కలిగే లాభ నష్టాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే వృశ్చిక రాశి వారు ఈ ఫిబ్రవరి నెలలో శుభ ఫలితాలు పొందడానికి పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, వృశ్చిక రాశి వారికి ఈ ఫిబ్రవరి నెల ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారాన్ని కూడా తెలుసుకుందాము. ఈ ఫిబ్రవరి నెలలో వృషభ రాశిలో గురువు సంచారం చేస్తాడు. కుజుడు మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. కేతువు కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. రాహువు మీనరాశిలో ఉన్నాడు. అయితే మీనరాశిలో శుక్రుడు కూడా సంచారం చేస్తూ ఉన్నాడు. రాహు శుక్ర కలయిక ఈ నెలలో ఉంటుంది. శని కుంభరాశిలో ఉన్నాడు. చంద్రుడు కూడా కుంభరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. శని చంద్రుడు కుంభరాశిలో నెల ప్రారంభం నుండి సంచారం చేస్తారు. ఇక రవిగ్రహం ఈ నెల 12న కుంభరాశిలోనికి ప్రవేశిస్తాడు. అలాగే బుధుడు కూడా ఈ నెల 11న కుంభరాశిలోనికి ప్రవేశించి ఆ తర్వాత నెల చివరిలో అనగా ఫిబ్రవరి 27న మీనంలోనికి వెళ్తాడు. ఈ నెల కుంభరాశిలో శని చంద్ర బుధ రవి గ్రహాలు ఉండబోతూ ఉన్నాయి. కుజుడు ఈ నెల 24న వక్రత్యాగం చేస్తాడు. ఇప్పటి వరకు కుజుడు వక్రించి సంచారం చేస్తాడు. కానీ 24 నుండి సవ్య దిశలో మిథున రాశిలో సంచారం చేస్తాడు. గురువు మాత్రం వృషభంలో వక్ర సంచారం చేస్తున్నాడు. ఈ గ్రహాల సంచారం వల్ల ఈ రాశి వారికి ఈ జనవరి నెల ఎలా ఉంటుందో, ఏ పనులకు ఈ నెల కలిసి వస్తుందో, ఏ పనులకు కలిసి రాదో వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాము. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. రాశి చక్రంలో వృశ్చిక రాశి 8వది. వృశ్చిక రాశి వారికి భూమి, వాహనము, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు. చాడీలు చెప్పే వారి వలన జీవితంలో ఎక్కువగా నష్టపోతారు. సిద్ధాంతాలు రోజుకు ఒక్కసారి మార్చుకునే మనస్తత్వం వీరికి లేదు. జీవితంలో మంచి స్థితికి రావడానికి ఇది కారణమవుతుంది. జీవితంలో ఎదగకపోవడానికి ఇదే కారణం. మంచితనము, పట్టుదల అధికంగా ఉండడానికి ఇదే కారణము. వృశ్చిక రాశి వారు రహస్య స్వభావులు. మనసులో ఉన్నది బయట పెట్టరు. ఇతరుల విషయాలు గోప్యంగానే ఉంచుతారు. గూఢచర్యానికి, సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులు అవలంబిస్తారు. వీరి వద్ద అబద్ధాలు చెప్పటము కష్టం. ఇతరులు చెప్పే విషయాలలో నిజానిజాలు తేలికగా గ్రహిస్తారు. వృశ్చిక రాశి వారు జీవిత భాగస్వామిని, పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను ఎలా గౌరవించాలో వీరికి బాగా తెలుసు. వృశ్చిక రాశి వారి బాల్యంలో జీవితశైలికి, యుక్త వయసులో జీవితశైలికి ఎంతో తేడా ఉంటుంది. ధైర్య సాహసాలతో చేసిన నిర్ణయాలు జీవితంలో మంచి మలుపుకు దారితీస్తాయి. వీరు అనుకున్నది తప్పక సాధిస్తారు. జరిగిన సంఘటనలను మర్చిపోరు. తగిన సమయము వచ్చినప్పుడు స్పందిస్తారు. చిరకాల మిత్రులతో భేదాభిప్రాయాలు వస్తాయి. వృశ్చిక రాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో బాగుండబోతుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ముఖ్యంగా ప్రమోషన్స్ కోసం, వీసా కోసం అప్లై చేయడానికి ఈ నెల బాగుంటుంది. కొత్త ఉద్యోగ అవకాశాలతో పాటు కొత్త వ్యక్తుల పరిచయం కూడా జరగబోతుంది. ఇంటిలో మార్పులు, ఆనందకరమైన వాతావరణంలో గడుపుతూ ఉంటారు. ఆస్తి విషయాల్లో శుభవార్తను వినబోతూ ఉన్నారు. కోర్టు విషయాల్లో విజయం సాధిస్తారు. ఆస్తి గొడవల నుండి, ఇతర సమస్యల నుండి బయటపడతారు. ఈ నెల మీరు కోరుకున్న వస్తు ఆభరణాలు కొంటారు. మీకు నచ్చిన వస్తువులను కొనుక్కోవడానికి డబ్బు బాగా ఖర్చు చేస్తూ ఉంటారు. ఇల్లు కొంటారు లేదా ఇంటిలో రిపేర్ చేయిస్తారు. గవర్నమెంట్ నుండి కొన్ని బహుమతులు పొందుతూ ఉంటారు. మంచి గుర్తింపును సాధించుకుంటారు. వివాహ ప్రయత్నాలు చేసే వృశ్చిక రాశి వ్యక్తులకు ఈ నెల చాలా అనుకూలంగా ఉంది. విదేశాలలో ఉన్న సంబంధాలు రాబోతూ ఉన్నాయి. ఇంటిలో మంగళకర కార్యాలను తలపెడుతూ ఉంటారు.
ప్రేమ వ్యవహారాలలో ఉన్నవారికి కూడా ఈ నెల బాగుంటుంది. సంఘంలో జరిగే కొన్ని పనులలో పాలు పంచుకుంటూ ఉంటారు. ఆధ్యాత్మికతపై మక్కువ పెరుగుతుంది. కొత్త విషయాలను నేర్చుకోవాలని, తెలుసుకోవాలనే ఉత్సాహంతో ఉంటారు. మిమ్మల్ని మీరు మార్చుకుంటారు. మీ ఆలోచనలలో మార్పులు వస్తాయి. కెరియర్ పరంగా ఎదగడానికి శ్రమిస్తారు. వ్యాపారస్తులకు, కాంట్రాక్ట్ డీలర్స్కు ఈ నెల బాగుంటుంది. మీ మాట తీరుతో అందరితో ఆకట్టుకుంటారు. ఈ నెల వృశ్చిక రాశికి చెందిన వారందరికీ మంచి జరుగుతుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా సమయం గడుపుతూ ఉంటారు. తల్లిదండ్రులతో, సోదరులతో ఆనందంగా సమయం గడుపుతారు. దాంపత్య జీవితం గడిపే వారికి కూడా బాగుంటుంది. అయితే వృశ్చిక రాశి వారు ఈ నెల కోపాన్ని, తొందరపాటుతనాన్ని తగ్గించుకొని ఉండాలి. వృశ్చిక రాశి వారికి ఈ నెల అనుకూలంగానే ఉంది. పరిస్థితులన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తిని ఇస్తాయి. ప్రతి విషయంలో ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు. ఆర్థిక పరంగా కొన్ని లాభాలు కలుగుతాయి. వృశ్చిక రాశి వారికి చెందిన విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు కూడా ఈ నెల బాగానే ఉంటుంది. పరీక్షలలో ఆశించిన ఫలితాలను పొందుతారు. మీ కలలు సాకారమవుతాయి. ఇతర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాలన్న మీ ఆలోచన మంచిదే. సమయానికి డబ్బు చేతికి అందుతుంది. కుటుంబ సభ్యుల కోసం కానీ, మీ కోసం కానీ వాహనం కొనుగోలు చేస్తారు. ఈ నెల ఆదాయం బాగుంటుంది కాబట్టి మనసుకు నచ్చిన వస్తువును కొనాలని అనుకుంటూ ఉంటారు. సంతానం వల్ల లాభాలు కలుగుతాయి. మీ పిల్లలు ఒకవేళ జాబు వెతికే పనిలో ఉన్న వారికి ఈ నెల జాబ్ లభిస్తుంది. ఆల్రెడీ జాబ్స్ చేస్తున్నట్లు అయితే మీకు ప్రమోషన్స్ పొందే అవకాశం కూడా ఉంది. ఒకవేళ మీ పిల్లలు చదువుకుంటూ ఉన్నట్లయితే వారు చదువులో మంచి పురోగతిని సాధిస్తారు. ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. తోబుట్టువులతో కలిసి ఆనందంగా సమయం గడుపుతారు. వాహనం కొనే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల కోసం కానీ, మీ కోసం కానీ వాహనం కొనుగోలు చేస్తారు. మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ముందు నెల కన్నా ఈ నెల ఇంకా బాగా కలిసి వస్తుంది. సమస్యలు తగ్గుముఖం పడతాయి. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్ళాలి అనే వారికి వీసా ఈ నెలలో పెట్టుకోవటం మంచిది. అన్ని ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. ఏ పని తలపెట్టినా అందులో మీదే పైచేయిగా ఉంటుంది. కుటుంబంతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది తినటం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇంకా వృశ్చిక రాశి వారు ఈ నెల ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల లాభాలను పొందుకుంటారు. ప్రయాణాలు చేయటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. దూరమైన వ్యక్తులను కలిసే అవకాశం కూడా ఉంది. పాత మిత్రులను కలవడానికి ప్రయత్నం చేస్తారు. అందరితో ఎక్కువ సమయం గడుపుతారు. ఇతరులతో చాలా ఆత్మీయంగా మాట్లాడే వాళ్ళ కష్ట సుఖాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఇక రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఈ నెల బాగుంటుంది. కాంట్రాక్ట్ వర్క్ చేసేవారికి కొత్త కాంట్రాక్ట్స్, విదేశాల నుండి కాంట్రాక్ట్స్ వస్తాయి. వృశ్చిక రాశి వారికి ఈ నెల ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. చిన్న గాయాలవుతూ ఉంటాయి. కుజుడు మీ 8వ ఇంటిలో ఉండటం వల్ల మీరు జాగ్రత్తగా ఉండాలి. అజాగ్రత్తగా డ్రైవ్ చేయటం వల్ల, ఇంటిలో పనులు చేయటం వల్ల గాయాలవుతూ ఉంటాయి. శుక్రుడు రాహువుతో కలిసి ఉచ్చ స్థితిలో ఉన్నాడు. గురువు 7వ ఇంటిలో ఉన్నాడు. సూర్యుడు బుధుడితో కలిసి 4వ ఇంటిలో ఉన్నారు. శని 4వ ఇంటిలో ఉండటం వల్ల మీ ఏకాగ్రత తగ్గుతుంది. బలవంతంగా మీరు వర్క్ చేయవలసి వస్తుంది. శుక్రుడు, రాహువు 5వ ఇంటిలో, కేతువు 11వ ఇంటిలో ఉండటం వల్ల మీ ఆర్థిక స్థితి ఘనంగా పెరుగుతుంది. రాబడిలో మంచి లాభాలను పొందుకుంటారు. శని 4వ ఇంటిలో సూర్య బుధ కలయిక, రాహు శుక్ర కలయిక వల్ల వృశ్చిక రాశి వారు ఈ నెల కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కోక తప్పదు. జీర్ణ సంబంధిత సమస్యలు, ఛాతీ ఇన్ఫెక్షన్స్ వంటివి వస్తాయి. మంచి ఆహారం తినండి. ఇంటి భోజనం అలవాటు చేసుకుంటే సరిపోతుంది. స్పైసీ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ తినకుండా ఉండండి. మంచి ఆరోగ్యం కోసం మంచి ఫుడ్ తీసుకోండి. టైంకి తినండి. ఈ ఫిబ్రవరి నెలలో వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి. అలాగే కుజ బీజ మంత్రం జపించండి. మంగళవార నియమాలను పాటించండి. సుబ్రహ్మణ్య స్వామికి పాలను సమర్పించండి. అలాగే మీకు దగ్గరలో ఉండే గుడికి వెళ్ళండి. అక్కడ జంట నాగులు ఉంటాయి కదా, వాటికి పూజలు చేయండి. అంతా మంచే జరుగుతుంది. వృశ్చిక రాశికి చెందిన వారు ఈ ఫిబ్రవరి నెలలో ఈ పరిహారాలను పాటించి శుభ ఫలితాలను పొందండి. ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 4, 7, 13, 15, 21, 25. ప్రతికూలంగా ఉన్న తేదీలు 2, 9, 11, 18, 23, 27.
ఇవి వృశ్చిక రాశి వారి ఫిబ్రవరి నెల రాశి ఫలితాలు. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. రాశి చక్రంలో వృశ్చిక రాశి 8వది. వృశ్చిక రాశి వారికి భూమి, వాహనము, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు. చాడీలు చెప్పే వారి వలన జీవితంలో ఎక్కువగా నష్టపోతారు. సిద్ధాంతాలు రోజుకు ఒక్కసారి మార్చుకునే మనస్తత్వం వీరికి లేదు. జీవితంలో మంచి స్థితికి రావడానికి ఇది కారణమవుతుంది.